విఆర్ టీవీ తెలుగు న్యూస్ గుంతకల్ ఈ యొక్క ప్రభుత్వ పదవుల్లో వారిని నామినేట్ చేసిన శుభ సందర్భంలో వారందరికీ సన్మానం చేయాలా. అది కూడా మొదటి సన్మానం గుంతకల్ ఆర్యవేశ సంఘం వారికే ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇచ్చిన వెంటనే వారు కూడా అంగీకరించడము, మొన్ననే వారి ప్రమాణ స్వీకారంలో చాలా అలసిపోయింటారు. అయినా కూడా ఆ యొక్క అలుపును కూడా లెక్క చేయకోకుండా వారందరూ చేసినందుకు మనందరి తరఫున వారికి స్వాగతం సుస్వాగతం. ఈ సందర్భంగా మనమందరము గర్వించాలంటే పెద్ద ఆయన ముందు ఆయన గురించి చెప్తాను. లోకేంద్ర గారు ఎవరికి ఏమి స్పీచ్ లేకుండా అంతా ఆయన చెప్పేశారు. అయినా తప్పదు కాబట్టి సోమిశెట్టి వెంకటేశ్వర గారు మనందరికీ బాగా పరిచయము. నాకు ఇంకా ఎక్కువ పరిచయం, ఎందుకంటే నేను కర్నూలు అల్లు కాబట్టి ఎప్పుడు పోయినా ఆయన వినేవాడిని. ఇలా ఉన్నాను. ముఖ్యంగా ఒక పదవి పొందాలంటేనే చాలా అదృష్టం ఉండాలా. ఆ యొక్క పదవిని దాదాపు 30 ఏళ్ల పాటు ఆ యొక్క ఫ్యాక్షన్ చిన్న కులాలను తట్టుకొని ఆ యొక్క ఫ్యాక్షనిస్ట్ను తట్టుకొని జిల్లా అధ్యక్షుడిగా ఇంతవరకు కంటిన్యూ అయినారంటే అది సోమిశెట్టి వెంకటేశ్వర గారికే తగ్గుతుంది. ఆయన సోమిశెట్టి వెంకటేశ్వర గారు నాకు తెలిసి సౌమ్యంగా ఉండే శక్తి అనే ఉద్దేశంతో ఇచ్చింటారు. కానీ ఆయనలో కూడా ప్రతి ఒక్కరిలో మనకి ఏదైనా సమస్య వస్తే దాన్ని కొట్లాడి మనందరి ఆదివేశుల సమస్యలన్నింటినీ కూడా జిల్లా వ్యాప్తంగా కాదు, రాయలసీమ వ్యాప్తంగా మనకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా మనందరికీ సహాయ సహకారాలు అందించి వారి యొక్క పేరును చిరస్థాయిగా నిలబెట్టుకున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా ఆదివేశులకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఎలాంటి సమస్య వచ్చినా కూడా వారి ముందుండి మనందరినీ నడిపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక ప్రముఖ వ్యక్తి శ్రీ రాకేష్ గారు. రాకేష్ గారు నాకు వ్యక్తిగతంగా తక్కువ పరిచయము, సోషల్ మీడియాలో ఎక్కువ పరిచయము. వారికి జ్ఞాపకం ఉందో లేదో, గత 1.5 years బ్యాక్ ఒకసారి ఆయన చంద్రబాబు నాయుడు పక్కనే నిలబడి ఒక ఫోటో పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారి పక్కన నేను ఫోటో తీసుకున్నాను. ఆయన నా మీద చేసి భుజం మీద చేసి ఇది చేశాడని ఒక ఫోటో పెట్టాడు. నేను విత్ 5 minutes ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. అన్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన వాళ్ళని గుర్తించేది, అధికారంలో వచ్చినాక మనల్ని నడిచిపోతారు ఆయన మెసేజ్ పెట్టాడు. ఆయన చెప్పాడు ఆ రోజు, అన్నా చంద్రబాబు నాయుడు గారు లేదు, నాకు వ్యక్తిగతంగా కానీ లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా పరిచయము, అలాంటి మర్చిపోయే సమస్య ఉండదు. నేను ఉన్నత పదవి అధికారం వస్తేనే ఉన్నత పదవిలో ఉంటానని ఆ రోజు చెప్పినాడు. దాదాపు 1.5 years బ్యాక్ ఆయన ప్రిడిక్ట్ చేశారు, అది సాధించారు. వారికి మనం చెప్పడం మధ్యన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఆదివేశులకి సమస్యలంటే ఆర్థికపరమైన సమస్యల కన్నా కూడా విధాన వ్యాపార పరంగా కానీ లేదా ఇతరత్ర సమస్యలే ఎక్కువ ఉంటాయి. అలాంటి సమస్యలు మీ దృష్టికి ఎప్పుడు వచ్చినా కూడా మీరు మీ యొక్క బాధ్యతను పలుబట్టి ఉపయోగించి ఆ యొక్క సమస్యలన్నింటికి ఆదివేశులందరికీ, ముఖ్యంగా నేను గుంతకల్ తరఫున రిప్రజెంట్ కాబట్టి మా గుంతకల్ వాసులకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఫస్ట్ రాకేష్ అంటాము. మీరు అవన్నింటికి మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ముఖ్య అతిథి నాగేంద్ర గారు. మన దాదాపు గుంతకల్లోనే వారు 15-20 సంవత్సరాలు గుంతకల్లోనే ఉన్నట్టున్నారు. నాకన్నా కూడా మీ అందరికీ బాగా పరిచయస్తులు. వారు కూడా తెలుగుదేశం పార్టీకి అనేక సంవత్సరాలుగా సేవ చేస్తూ ఆ యొక్క సేవ గుర్తింపుగా ఈరోజు ఈ యొక్క పదవిని పొందడం చాలా అదృష్టంగా భావిస్తూ వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా చిన్న చిన్న పల్లెటూళ్ళలో బొమ్మలు కానీ ఇదే కానీ అలాంటి దగ్గర కూడా మన ఆదివేశుల యొక్క సమస్యలు కానీ ఆ యొక్క విధిని కానీ ప్రభుత్వం దృష్టికి ప్రజల యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యంగా పల్లెల్లో మన వయసు పూర్తి తక్కువైన అయినా కూడా మన పల్లెల్లో కూడా ముందు నుంచి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర
వెంకటేశ్వర గారు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన గుంతకల్ పట్టణంలో మధ్యతరగతి వారు చాలా మంది ఉన్నారు, వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు. మీరు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అయినారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది లబ్ధి పొందే వాళ్ళు గుంతకల్లో ఉన్నారు. మీకు వాళ్ళకు సబ్సిడీ విషయంలో తప్పకుండా మీ సపోర్ట్ కోరుతున్నాను. అలాగే నేను ప్రతిసారి చెప్తున్నాను, మా మధ్యతరగతి వాళ్ళకు చిన్న చిన్న వ్యాపారస్తులకు ఇల్లు లేవు. ఆ ఇల్లు కావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు స్థలాల్లో మనకు 25-50 మినిమం 25-50 ఒకే దగ్గర వచ్చేలాగా ఏర్పాటు చేస్తే మన వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి పోయి కట్టించుకొని జాయిన్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు, 6 వయసు ఎవరిని కొట్లాడాలంటే ఒక వ్యక్తి 6 వయసు కోరుకుంటే ఆ పక్క వయసు కంటే సగం బలం వస్తుంది. మీరు మన నంద్యాలలో కూడా చూస్తారు, షాప్ మీద రెంట్ పైన ఆధారపడే వ్యక్తి షాప్ రెంట్ అడిగితే అదే పంపిస్తున్నారు. అతను సూసైడ్ అమౌంట్ పెట్టి వాట్సాప్ వెంటనే మన నాయకులంతా పోయి ఇమీడియట్గా షాప్ను ఖాళీ చేసి అతనికి హ్యాండ్ చేయించినారు. అంటే మనము అసోసియేషన్లో అంత స్ట్రాంగ్ ఉండడం వల్ల ఈ పని జరిగాయి. కాబట్టి ప్రతి దగ్గర కూడా మన ఆర్ఎస్కి ఎటువంటి సమస్య వచ్చినా ఖచ్చితంగా ఆ సంస్థ అంతా కూడా ఆర్ఎస్ సంఘమంతా కూడా కలిసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలా. నేను కోరేది ఏంటంటే ఈ స్థలాలను ఇచ్చేది అక్కడ కూడా మన వైశాఖ బ్రాహ్మణ్స్ కలిపి 25-50 ఒకే దగ్గర వస్తే మన వాళ్ళు చేరుతారు. లేదంటే ఇబ్బంది కాదు, ఒకే దగ్గర అక్కడ వేస్తే చేయడానికి ఇబ్బంది కాదు. ఈ విషయంలో మీరు ఖచ్చితంగా దీనికోసం ఎందుకంటే మా మిత్రులనే కాదు అన్ని ఊళ్ళో కూడా వైశాఖ 25-50 ఒకే గ్రూప్గా ఇస్తే చాలా బాగుంటుంది. ఈ విషయంలో మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆర్యవేక్షలకు ధన్యవాదాలు. ఈరోజు రాజకీయ గురువుల మధ్య సోమశెట్టి వెంకటేశ్వర గారు, రెబల్ స్టార్ ధూళి రాజేష్ గారు, నంద్యా గారు, వెంకటేశ్వర గారు, అలాగే ఈ వేదిక మీద చాలా మంది రాజకీయ సభ్యులు ఉన్నారు. మేడం గారితో సహా ఈ ముందు వరకు రాజకీయంగా ఉన్నదే కదా, మీకు అందరికీ తెలిసిన వాడు. మనకి ఇదే కాదు, ఆర్యవేక్ష అంటూనే 10 మందిలో ఉన్న నానుడు ఏంటంటే మీకు దానాలు చేస్తారు, వీరు ఏదో గుడ్డు గోపురాలు కట్టిస్తారు, వీరు భయపడతారు, వీరు వ్యాపారస్తులు అంటారు. అలా ఉంటే ఒకసారి మన పెద్దలు గుర్తు చేసుకోవాలి. దేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ. అదొకటే కాదు, భాషా సంయుక్త రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు స్వయం ప్రతిపత్తితో రావడం అంటే రాష్ట్రపిత అమరజీవి ప్రతిష్ఠానం గారు. వీరిని మనం గుర్తు చేసుకోవాలి. అదొకటే కాదు, గుంటలలో దాదాపుగా 5 మంది ఇళ్ళు ఉంటారు. మరి అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ మరి ఎందుకు మనము స్వతహాగా మనందరం వ్యాపారస్తులు కదా, వ్యాపారస్తులు అంటేనే జనరల్గా భయపడేది ఎవరంటే సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ప్రొడక్షన్ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ఈ విధంగా ఎన్నో రకాల ట్యాక్స్. అయితే ఈ ట్యాక్స్తో పాటు మనకి ఇంకొక ట్యాక్స్ ఉంటుంది, రాజకీయ ట్యాక్స్ ఉంటుంది. రాజకీయ చిత్రాలు అయిపోతే మనం కలిగించబడ్డాడు ఎన్ని ఉన్నా
అదేవిధంగా మరి సోమశేఖర్ వెంకటేశ్వర గారు రాజకీయ ప్రస్థానంలో అందరితో అఖిల పక్ష నాయకుడిగా అందరి అభిమానాన్ని తీసుకొని ఆయన రాజకీయంలో ఉన్నారు. మరి యూపీలో రాజకీయ గారు పోరాట యోగుడు, పోరాటంలోనే ఇంతవరకు ఇక్కడ ఆగుతారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ లాగా ఆంధ్రప్రదేశ్లో కూడా డ్యూటీ రాజేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్లో నూతనానికి యువతకు ఎన్నో మార్గదర్శకాలు చూపే విధంగా ఆయన మనందరికీ మార్గదర్శకంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర గారు, నాయకుడు గారు, మీరు నాకు నాయకుడు గారికి నాకు చిన్నప్పుడు పరిచయం. మరి ఆయన గురించి కూడా మాకంటే మేము చెప్పాలి, ఎక్కడ చెప్పాలంటే